అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ మిరపకాయ బజ్జీ. కొన్ని సింపుల్ టిప్స్తో ఈ మిరపకాయ బజ్జీని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తాను. టేస్ట్ ఈ విధంగా చేస్తే చాలా చాలా బాగుంటాయండి. ఈ రెసిపీ కోసం బజ్జీ మిరపకాయల్ని తీసుకోవాలి, లోపల సీడ్స్ని తీసేసుకోవాలి. సీడ్స్ ఉంచితే కొంచెం కారంగా ఉంటాయని నేను సీడ్స్ని ఇలా తీసేసుకుంటున్నాను. తర్వాత లోపల స్టఫింగ్ కోసం నేను వాముని 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్స్, అంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువ పెట్టుకోండి. దీనిలో ఇంకా చింతపండు స్టఫింగ్ కూడా పెట్టుకోవచ్చు, అవైతే పుల్ల పుల్లగా ఉంటాయి. కానీ ఇలా సింపుల్గా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా లోపల సీడ్స్ తీసేసుకుని వాముని లోపల పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా రెడీ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకుని 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. కలర్ కోసం 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ కంటే తక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఆయిల్ తీసేసుకుంటాయి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా వాముని ఇలా చేత్తో నలిపి వేసుకోవాలి. అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీనిలో ఇంకా కారం అవసరం లేదు, ఇవి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా వాటర్ వేసుకుని మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. మరీ పలుచగా ఉంటే మిరపకాయని పిండి సరిగ్గా పట్టుకోదండి, ఆయిల్ కూడా ఎక్కువగా తీసేసుకుంటాయి. 2 కప్పుల శనగపిండికి 1 కప్పు వాటర్ అలా పడుతుంది, చూసుకుని మీరు యాడ్ చేసుకోండి. ఇలా పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకుని పచ్చిమిరపకాయల్ని ఇలా పిండిలో ముంచుకుని వేసేసుకోవడమే. మరీ ఎక్కువ పిండితో కాకుండా ఈ విధంగా మిరపకాయ బజ్జీల్ని వేసేసుకున్నాను. ఇంకా పిండి పలుచగా ఉంటే ఇలా మిరపకాయల్ని సరిగ్గా పట్టుకోదు, ఆయిల్ కూడా ఎక్కువగా తీసేసుకుంటాయి. మరీ ఎక్కువ పిండితో కాకుండా ఈ విధంగా బజ్జీల్ని వేసేసుకున్నాను. ఇంకా అంచుల్ని ఇలా ఊడ్చితే చివరన తీగలా రాకుండా వస్తాయి. మీడియం ఫ్లేమ్లో ఇలా బజ్జీలన్నీ వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. పిండి మరీ పలుచగా ఉన్న మిరపకాయని సరిగ్గా పట్టుకోవు. దీనిలో కావాలంటే ఉల్లిపాయ, నిమ్మరసం, ఉప్పు, కారం అన్నీ వేసుకుని మనం స్టఫింగ్ కోసం పెట్టుకోవచ్చు. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ చల్లని వాతావరణంలో ఇలా వేడివేడిగా బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయండి. మిరపకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయాయి. ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. చూసారు కదా మిరపకాయ బజ్జీ. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి మిరపకాయ బజ్జీని ఈ విధంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.